వెల్కమ్ బ్యాక్. సో అట్టే మిరపకాయలన్నీ తొడిమెలు తీసి ఇప్పుడు ఉడుస్తూ ఉంటుంది. తేజుగాడు ఆడి 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 నిద్రపోయాడు. సో కొంతమంది శేఖర్ ఏం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. శేఖర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ ఎంప్లాయ్, వర్క్ చేస్తూ ఉన్నాడు. సో 24 గంటల వర్క్లోనే ఉంటాడు. తినడానికి ఒకటి మధ్యలో మాతో తింటాడు. నైట్ ఎప్పుడు పడుకుంటాడో తెలీదు. నేనే 1 వరకు మెలకువతో ఉంటా అంటే ఆయన నా తర్వాత ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియట్లేదు. మిరపకాయలు ఎత్తి ఊడుస్తుంది. చాలా ఎక్కువ ఘాటు వస్తుంది. కారం మిరపకాయలు అవి. దట్ 2 డేస్ నుంచి నేను ఏ వ్లాగ్ షూట్ చేయలేదు. విపరీతంగా తలనొస్తుంది. దారుణంగా ఉన్నాయి ఎండలు. మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఇంకా రేకులు ఇల్లు ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి. మా కూలర్ పాడైపోయింది. మోటార్ తెద్దామంటే వెళ్ళడం కుదరట్లేదు. మార్నింగ్ 10లో పిల్లందుకుంటలో షాప్స్ తెరిచి ఉంటాయి. సో వెళ్తే ఇల్లందుకుంటకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో వెళ్ళడం అస్సలు కుదరట్లేదు. తలనొప్పి మాత్రం విపరీతంగా, చూడండి నా ఐస్ ఎట్లయో, తలనొప్పి మాత్రం విపరీతంగా వస్తుంది. మార్నింగ్ నుంచి నేను ఏమీ చేయలేదు. సో ఇందాక ఎవరో ఇద్దరు యూట్యూబర్స్, మోమ్ రాక్స్ అని ఇంకోటి క్రాఫ్ట్ సంబంధించిన ఛానల్ ఉంది. సో ఇద్దరు లైవ్ చేస్తూ ఉంటారు. నేను లైవ్కి నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా యూట్యూబర్స్ మెసేజ్ చేసి అక్క సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నా నోటిఫికేషన్ రాగానే నేను లైవ్లోకి వెళ్ళాను. అమ్మాయిలు ఇద్దరు చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోయారు. చాలా బాగా అనిపించింది. సో అది జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటక్క ఈ మధ్య ఛాయ్ తాగుతలేరు అంటున్నారు కదా. ఛాయ్ తాగకుండా నేను అసలే ఉండను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఛాయ్ పెట్టుకోవాలి. అసలే లాక్డౌను, దాంట్లో ట్రైపాడ్ ఉప్పు, వాట్ టు డూ థింక్ చేస్తున్నాను. వాట్ టు డూ సెట్ చేసేసి కలుస్తాను. ఛాయ్ పెట్టుకోవాలి. ఇంకా సో అమెజాన్లో చెక్ చేయాలి. ఈ ట్రైపాడ్ పాడేటట్టుంది. సో తేజుగాడికి ఏంటంటే ఈ మధ్య అట్లు ఎక్కువ నచ్చుతున్నాయి. దట్టు మన సబ్స్క్రైబర్స్ ఒకరు కుకింగ్ ఛానల్లో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అడిగారు. సో ఆ వీడియో షూట్ చేశాను ఈరోజు. అంటే షూట్ చేశానంటే దోశ పిండి నానబెట్టేశాను. వంటలు కొంచెం క్లీన్ చేసుకొని ఛాయ్ పెట్టాలి. తేజు ఏమన్నంటే అమ్మ దోచి అంటే దోశపిండి ఊరికే పెట్టట్లేదు. నేను మొన్న రమ్య వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాక దోశపిండికి చీమలు పట్టాయి. అస్సలు అప్పటి నుంచి దోశపిండి పెట్టాలంటేనే చిరాకు వస్తుంది. అందుకని చెప్పేసి దోశపిండి పెట్టలేదు. ఇంకా మా గాలిపల్లి ఇంటికి ఇంకొంచెం మేకోవర్ చేయాలి. మేకోవర్ అంటే ఏం లేదు, వంటలు మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది లేండి. సో కొంచెం ఒక 6, 7, 8, 9 మంత్స్, 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపు కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. దట్టు ఈ స్టవ్ సరిగా రావట్లేదు. నా పూణేలో ఉన్న స్టవ్ ఉండే కదా హైదరాబాద్లో, సో ఆ స్టీల్ స్టవ్ని ఇది తీసుకొద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంట్లో అంట మనం వాడే స్టవ్స్ అంట వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న పొయ్యి కానివ్వండి, చాటలు కానివ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దంట. సో హైదరాబాద్ ఇల్లు అయినా కానీ ఈ ఇల్లు అయినా కానీ మాదే కదా, సో ఇక్కడికి తెచ్చుకోవచ్చు, బయట వాళ్ళకి ఇవ్వద్దు. అందుకని చెప్పేసి ఎవరికి ఇవ్వలే. శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అడిగారు అప్పట్లో, కానీ అత్తే ఇవ్వద్దు అని, ఎందుకంటే పొయ్యి ఇవ్వద్దంట. సో అందుకే ఇవ్వద్దు. నా కళ్ళు సరట్లేకపోయారు. ఇప్పుడే రెడీ అయిపోయాను. ఇంతసేపు నైట్ ఉండి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. ఈరోజు అత్తమ్మ పొద్దునే చేపల పులుసు చేసింది. రవ్వుల పులుసు, చిన్న చిన్న చేపలు. పర్లేదు బాగుంది ఎందుకంటే అంటే నాకు పెద్ద చేపల పులుసే చాలా ఇష్టం. అత్తమ్మ బాగా చేసింది. నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చేశారు, ఎంత కనిపిస్తుందో. సో నేను ఏం మేకప్ వేసుకోలేదు. లిప్స్టిక్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. కుంకుమ దేవుడు రూమ్లో ఉండింది. ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ ముట్టి దేవుడి రూమ్లోకి వెళ్ళాం కదా, సో అందుకే వెళ్ళలేదు. ఐబ్రోస్ చూడండి ఎంత పెరిగాయో. ఇంట్లోనే థ్రెడ్డింగ్ చేయాలి అనిపిస్తుంది, నా షేప్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండదు. సో కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఆపేసి వంట చేసుకుందాం, అంటే చాయ్ పెట్టుకుందాం పదండి. చాయ్
రెడీ అవుతా ఉంది. చాయ్ని ఎక్కువసేపు మరిగియాలి, ఆటోమేటిక్గా చిక్కబడుతుంది. ఇంకేంటి సంగతులు, ఏం చేస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నారు పిల్లలకి, ఎవ్రీథింగ్ కమెంట్లో చెప్పండి. ఈ డ్రెస్ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది 350 ఆర్ 390 300కి ఇంచుమించు దగ్గరలో ఉన్న డ్రెస్ మీషో నుంచి తెప్పించాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ కలర్ నాకు బాగా షూట్ అవుతుంది, అందుకే కొంచెం బ్రైట్ కనిపిస్తున్నాను. దట్టు ఇంత బ్రైట్గా ఏం లేను, కలర్ దీనిలో సూట్ అయ్యి బాగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ ఒక స్నాక్ రెడీ చేయాలి. అది రెడీ చేశాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? అత్తమ్మ తీరాగి ఒరిగింది. నా చాయ్ ఆల్మోస్ట్ చల్లారింది. నేను అట్టుకొని తింటా ఉన్నాను. అత్తమ్మ తినానింది ఎక్కువ తెస్తే. చిన్నపిల్లలు మీలో ఎంతమందికి ఉన్నారు? తేజు నేను తినేటప్పుడు ఎంత నిద్రలో ఉన్నా లేస్తాడు, లేచి ఏడుస్తాడు. అది వాడికి అప్పుడు పార్టీకైనా వస్తుంది, టాయిలెట్కైనా వస్తుంది, నిద్ర లేస్తాడు, ఏడుస్తాడు, నాకు తినబెట్ట అంటాడు. ఇప్పుడు చూసారా, వాడు డీప్ స్లీప్లో ఉన్నారు. అరగంటగా అవ్వాలి వాడు పడుకొని. నేను చాయ్ గ్లాస్ తెచ్చి ఇక్కడ పెట్టగానే హే అని ఏడవడం స్టార్ట్ చేశాడు. సో వాడు మళ్ళీ పడుకునే లోపు నా చాయ్ చల్లారిందనమాట. ఇది మమ్మీలందరి బాధలు ఇవి. సో పిల్లలు ఏంటంటే దేవుడు పరీక్షిస్తారట. మా అత్త చెప్పేది అనుకుంటా, అమ్మ తినేటప్పుడు మరి తిండికి ప్రిఫరెన్స్ ఇస్తుందా, పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తుందా అని చెప్పి పరీక్షిస్తారట. అందుకే పిల్లలు దాదాపు ఒక 3-4 ఇయర్స్ అయ్యే వరకు మనం తినే టైంలోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కరెక్ట్ మనకి నిద్ర వచ్చే టైంలో లేచి కూర్చుంటారు. ఇవన్నీ కామన్ అన్నమాట. మీరు ఎంతమందికి ఇట్లా జరుగుతూ ఉంటుంది? ఏం కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో వీడు ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటాడు అప్పుడప్పుడు. ఎట్లనే ఛాయా చోతాష్. హెలికాప్టర్ ఏది? ఎక్కడ ఎట్టిపోయింది హెలికాప్టర్? నీ డ్రెస్ ఏ కలర్? ఇదే కలర్? ఇదే కలర్ తేజు? టీషర్ట్ ఏ కలర్ చెప్పు? ఇదే కలరు? ఆరెంజ్. ప్యాంట్ ఏ కలర్? అమ్మ ప్యాంట్ ఏ కలర్? ఇదే కలర్? హెయిర్ ఏది? ఎస్. నోట్స్ ఎక్కడ? మౌత్, టంగ్, టీత్, ఐస్, ఇయర్స్, చిక్స్, చిక్, chin, neck, hands, leg, కాలు, చెయ్యి. yes, good. అమ్మా నువ్వు అమ్మ తిన్నావా? తేజ అన్నీ మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు. నాన్న ఏది? ఎక్కడా? బయట కూర్చుందా? విపరీతంగా తల్లొస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, ఎట్లెట్లనో అవుతుంది. వాళ్ళ వెదర్కి హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం. హెయిర్ ఆయిల్ నూనె పెట్టుకుంటావా? ఇట్ట కోమ్
కోమ్ చేసుకోవా నూనేష్ నూనేష్ పొద్దున్న లేస్తాడు వాడికి ఏ కావాలో వాడే అంటాడు అమ్మ అమ్మ నూడిల్స్ అంటాడు అమ్మ దోచి అంటాడు ఏంటి అప్ప అంటాడు అప్ప అంటాడు సో వాడికి ఏం కావాలో వాడే చెప్తాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఇప్పుడు వెళ్ళిలోకి వస్తాను. అమ్మ నూనెష్. సో ఏంటంటే పిల్లలు పాలు మరచాలంటే ఏం చేయాలో చెప్తాను. తేజ్ వాడు పాలు మానేశాడు. ఇది సెకండ్ వీక్ అయిపోయింది. ఏంటంటే తేజ్కి సిరప్ పట్టిపోయింది. నేను ముందు అలోవెరా పెట్టుకున్నాను, అయినా తుడుచుకొని తాగేశాడు. నీమ్ లిప్స్ పెట్టాను, అయినా తుడుచుకొని తాగేశాడు. అమ్మ ఎత్తుకుంటుంది ఎక్కి. తర్వాత ఏం చేసిన అంటే సిరప్ పాలు తాగించకుండా ముందు బేబిక్స్ పెట్టాను, అయినా తుడుచుకొని తాగిండు. తెజు తాయి పై కక్క సిరప్ పాయి సిరప్ చూసిరా. వాడికి ఏంటంటే నేను చెప్పాను అన్నట్టు పాయి అంటే పాయికి సిరప్ పెట్టుకుంటా అని చెప్తే అప్పచ్చలు వాడు పాయి సిరప్ సిరప్ కక్క తాయి కక్క. సో అట్లా మీ పిల్లలకి ఏదైనా నచ్చకపోతే దాని పేరు చెప్పండి, మానేస్తారు. అఫ్ కోర్స్ తేజు ఫస్ట్ నుంచే సిరప్ సరిగా వేసుకోడు, సరిగా వేసుకోడు. సో ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల భయపడి పాలు బంద్ చేశారు అన్నమాట. సంథింగ్ సెట్టింగ్ చేంజ్ అయింది, క్లారిటీ సరిగా రావట్లేదు. సో ఇది రోజు మా పని ఇదే. సో చలో నేను వాడికి ఆయిల్ పెట్టుకోవాలి, నేను ఆయిల్ పెట్టాలి. అత్తమేమో బయట ఇక్కడ కూర్చుంది. చాయా చోటోష్ మరి ఎందుకు అట్లా చేయదు. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి నేను ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. తేజ్ గాడికి నూనె అంటే వద్దు వద్దు అంటాడు. చాలామంది తేజ్ గాడి మాటలు వినిపించండి అనడం వల్ల వాడితో వీడియో షూట్ చేయడం జరిగింది. డే అంతా చాలాసేపు మేము కలిసి ఉంటాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ మధ్య. వాడి మాటలు ఎంత ముద్దుగా ఉంటున్నాయంటే వాడికి అసలు మాటలే రావు అని అన్న వాళ్ళు కూడా ఇప్పుడు షాక్ అయిపోతూ ఉన్నారు. నిజంగానే మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది 3 years వరకు పిల్లలకి తొందరగా మాటలు వచ్చేస్తాయని చెప్పి 3rd birthday వరకు తేజు పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఇల్లంతా అటు ఇటు అన్నీ పడేస్తూ ఉంటాడండి తేజు. సో అవన్నీ సర్తా ఉన్నాను. వాడు ఒక్కడే కాదులేండి, మాకు కూడా కొంచెం నెగ్లెక్ట్ ఉండి కొన్ని పనులు చేసేటప్పుడు ఇవి అక్కడే ఉంటాయి కదా. సో అవన్నీ సెట్ చేసేస్తూ ఉన్నాను. ఇవి ఏంటంటే రెగ్యులర్గా వేసుకునే బట్టలు వచ్చేసి ఇక్కడ గూడులో పెట్టామన్నమాట. అలాగే బట్టలు రోజు ఉతికి నాకు బాగా ప్రాక్టీస్ అయిపోతుందండి. ఒకప్పుడు 1 year బ్యాక్ మర్చిపోయిందంటే ఇప్పుడు గుర్తొస్తూ ఉండింది. సో ఇక్కడ బట్టలు ఆల్రెడీ ఉతికే శారీస్నే ఉన్నాయి కదా, అవి ఒకటి తీసేసాను. నేను 2 daysకి ఒకసారి బట్టలు ఉతుకుతూ ఉన్నాను, రెగ్యులర్గా ఏమీ ఉతకట్లేదు. సో ఇవన్నీ ఇంకా మడత పెట్టాలి. నేను బట్టలు అస్సలు మడత పెట్టలేను, అత్తయ్య మడత పెడతా ఉంటుంది. సో అత్తయ్య ఇంతసేపు బయట మంచం వేసుకొని కూర్చొని ఉండే, ఇప్పుడు లోపలికి వచ్చింది. తేజ్ గారు చూసారా, వాడికి వాళ్ళ నాన్నమ్మ అంటే ఎంత ఇష్టం అంటే నాని లాలా అని చెప్పి అత్తమ్మకి నీళ్ళు ఇస్తున్నాడు. నేనేమో ఐస్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, సో దాంతో నా కళ్ళను కాపుకుంటూ ఉన్నాను నా డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవడానికి. తర్వాత ఏంటంటే దోశ పిండి పట్టాను. దోశ బ్యాటర్ వీడియో నేను నిన్న నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చాలామంది చూశారు. అదేంటి పర్ఫెక్ట్ హోటల్ టైప్ దోశ రావాలంటే దోశ బ్యాటర్ని ఎలా కలపాలి అనేది కుక్ విత్ కలరింగ్లో అప్లోడ్ చేసి ఉన్నాను, మీరు చూడొచ్చు. అక్కడ నా హ్యాండ్ పైన మీకు రెడ్గా మార్క్ కనిపిస్తే చాలామంది హ్యాండ్కి ఏమైంది అక్క అన్నారు. నా హ్యాండ్కి ఏం అవ్వలేదు, లిప్స్టిక్ ఉంటుంది కదా, సో అది పెట్టుకున్నాను. వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్ ఇంత దారుణం అంటే అది అసలు పోతనే లేదండి. మేకప్ రిమూవర్ నా దగ్గర లేదు, ఆయిల్తో పెట్టినా పోవట్లేదు. సో ఇక్కడ దోశ పిండిని మిక్సీ పెట్టేశాను. కుక్ విత్ కలరింగ్ ఛానల్ని మీరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు, కుకింగ్ కావాలి అనుకునే వాళ్ళు. సో దానిలో డిఫరెంట్ రెసిపీస్ అనేవి రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను, అంటే నా ఛానల్ నేనే ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ శేఖర్ తేజుని లాల్ తేపో నానా అనగానే తేజ్ వచ్చి ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు తీసుకుంటాడు. ఎన్ని తెలియదట్లా అంటే పిల్లలు చాలా తొందరగా ఏదైనా నేర్చుకుంటారు, బాగా తెలివిగా ప్రవర్తిస్తాడు, భలే అనిపిస్తుందండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మా లవి సగం ఖరాబ్ చేశాడు. ఊరికే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ తిని మిగిలిన సగం తేజ్ వాడు పాడు చేస్తున్నాడు. ఊరికే ఫ్రిడ్జ్ ఓపెనే ఉంటుంది. వీళ్ళకి ఏమైనా ఫ్రిడ్జ్లనే పని ఉంటుంది, ఏం పని ఉంటుంది తెలియదు కానీ పిల్లలు చల్ల ఉండ ఫ్రిడ్జ్లనే పని ఉంటుంది. మా తేజ్ అయితే 24 గంటలు వాడి ఇటాడు తిన్న ఫ్రిడ్జ్ తో తీసే ఉంటుంది. సో ఇది
సో ఇది ఒక పీస్ఫుల్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చాయా? కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను, కొత్తగా ట్రై చేయడానికి చూశానన్నమాట. సో మీకు నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. దాని తేజుగాడికి ఏమంటే దోశ పిండి పట్టిన వెంటనే వాడు అమ్మ అప్ప అన్నాడు. సో ఇన్స్టాంట్గా పుల్లట్టు వేస్తూ ఉన్నాను. దోశ పిండి పుల్లక ముందే వేస్తే ఏంటంటే పిండి టేస్ట్ బాగా రాదండి, రొట్టెలాగా వెరైటీగా వస్తుంది. సో ఇన్స్టాంట్గా మీరు దోశలు వేయాలంటే దాంట్లో కర్డ్ వేసుకొని సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో తేజు ఎప్పుడైనా కానివ్వండి వాడికి దోశలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నేను రెగ్యులర్గా చేయట్లేదు, పిండి ఉంటే డే అంతా అదే తింటాడండి, అందుకని చెప్పేసి అస్సలు చేయట్లేదు. సో ఇటు పిండి పట్టగానే అటు అమ్మ దోచి అంటే వాడికి దోశ చేసి ఇచ్చాను. సో ఇది పుల్లట్టు అన్నమాట, ఎందుకంటే పుల్లట్టు పెరుగు వేసాను కదా. పెరుగు అంటే పుల్లగా అంటే ఇది రెడీమేడ్ కదండి, అంత పుల్లగా ఏం లేదు, కానీ పుల్లట్టు పెరుగు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఈ పెనం వచ్చేసి అట్ల పెనం అంట, దీనిపైన నేను చపాతీలు చేసేదాన్ని. నాన్ స్టిక్ పెనం పైన రావట్లేదు దోశలు, కానీ అట్ల పెనం మీద సూపర్గా వస్తున్నాయి. సో మొత్తంకైతే ఇవి పుల్లట్లు. సో 2 శేఖర్ 2 తేజు తినేసారన్నమాట. మా ఇంట్లో ఏంటంటే దోశలు తేజు తిన్న ప్రతిసారి శేఖర్ కూడా ఒకటి వేసి ఇచ్చామనుకుంటే టైంపాస్గా తింటూ ఉంటాడు. స్పెషల్గా అయితే తినడు చేస్తే, కానీ అట్లా టైంపాస్గా అప్పుడప్పుడు తింటూ ఉంటాడు అన్నమాట. చూసారా బాగుంది కదా పుల్లట్టు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వేలో ట్రై చేయండి, బాగుంటుంది. జీలకర్ర కంపల్సరీగా వేయండి, టేస్ట్లో ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా జీలకర్ర వేసుకొని పుల్లట్లు వేసుకొని ఇది కారపొడి నూనెలో చాలా బాగుంటాయి. తర్వాత చాలామంది హెయిర్ కేర్ రొటీన్ అడుగుతూ ఉన్నారు. హెయిర్ కేర్ రొటీన్ స్పెషల్గా ఏం లేదండి, చాలాసార్లు షేర్ చేసి ఉన్నా అని చెప్పేసి మళ్ళీ వీడియో నేను షూట్ చేయట్లేదు. నేను 2-3 డేస్కి ఒకసారి నైట్ పడుకునే ముందు బాగా హెయిర్ ఆయిల్ చేసుకుంటాను, హెవీ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటాను. దాదాపుగా ఎక్కువ నూనె జుట్టుని లాగితే పిండితే వచ్చేంత నూనె పెట్టుకుంటానండి, నాకు చాలా ఇష్టం అట్లా చంపీగా నూనె పెట్టుకోవడం. దానివల్ల హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది. దట్టు నా హెయిర్ ఈ మధ్య పెరిగింది స్టెప్ విత్ లేయర్ కట్ అవ్వడం వల్ల తెలియట్లేదు, కానీ చాలా వరకు పెరిగిందండి. కానీ రాలడం ఏమీ ఆగపోవడం అంటే నేను ఎన్ని రోజులు అయితే నైట్ సరిగా నిద్రపోను అన్ని రోజులు అదే హెయిర్ రాలడం ఆగిపోదు. ఆ విషయం నాకు తెలుసు. కరెక్ట్ ఫుడ్ తీసుకొని మంచిగా పడుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ రాలడం ఆగిపోతుంది. తర్వాత ఊర్లో అయితే క్లినిక్ ప్లస్ షాంపూ పెట్టుకుంటా ఉన్నాను, కండిషనర్ ఏం పెట్టుకోవట్లేదు. 3 డేస్కి ఒకసారి కర్డ్తో హెయిర్ మాస్క్ పెట్టుకుంటా ఉన్నాను. సో ఇవన్నీ కలిపి నా హెయిర్కి ఒక మంచి షైనింగ్ ఇస్తున్నాయి, హెయిర్కి ఒక మంచి జీవం వచ్చింది, సిల్కీగా జారిపోతూ ఉంది. సో చూసారా, హెయిర్కి ఆయిల్ పెట్టిన వెంటనే ఎప్పుడు కూడా మీరు కోంబింగ్ చేసుకోకూడదు, డైరెక్ట్గా జుట్టుని ఈ విధంగా పైకి కట్టుకోవాలి. చూసారా, చాలామంది ఇది ఎట్లా చేస్తారు అక్క, జుట్టు ఎట్లా ముడుస్తారు అన్నారు కదా, అందుకే చూపిస్తూ ఉన్నాను. సో ఇట్లా చేస్తే ఏంటంటే జుట్టులోకి నూనె బాగా ఇనుకుతుంది. సో తర్వాత తేజు ఏంటంటే ఊరికి ఏడుస్తూ ఉన్నాడండి, అమ్మ ఐస్ క్రీమ్ అని. బస్ బయట ఐస్ క్రీమ్ ఇవ్వలేం కదా, అందుకని చెప్పేసి ఒక 1/2 లీటర్ పాలతోటి వాడి కోసం కుల్ఫీ చేశారన్నమాట. కుల్ఫీ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఇందులోనే మన టిప్స్లోనే ఉంది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమి లేవు కదా, పాలపొడి వేసేసి కుల్ఫీ చేశాను అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలకి ఎండాకాలం చల్లగా తినాలి అనిపిస్తుంది కదా. సో మా ఇంట్లో నేను లెమన్ జ్యూస్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఈ కుల్ఫీస్ ఇక వాడికొస్తే పాలపొడి కొంచెం గడ్డలాగా ఉంటుంది, కానీ డ్రై ఫ్రూట్స్ వేసిన దానికి పాలపొడి వేసిన దానికి చాలా తేడా ఉంది. డ్రై ఫ్రూట్స్ వేసింది చాలా తీయగా పాలపొడి వేసింది చాలా తీయగా వస్తుంది, డ్రై ఫ్రూట్స్ వేసింది కమ్మగా వస్తుంది కుల్ఫీ. సో జస్ట్ ఒక 2 అయ్యాయి 1/2 లీటర్ పాలలో. ఈ బర్రె పాలే కానీ చిక్కగా లేవండి, ఎందుకో తెలీదు, ఎంతెంత కరిగితే అంతంత అదవుతున్నాయి. దట్టు మాల్స్ లేవు కాబట్టి గ్లాస్ వేసేసి పుల్లలాగా స్పూన్స్ పెట్టేశాను, పుల్లలు లేవు కదా. సో ఇప్పుడు లాక్డౌన్లో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మన పిల్లలకి కావాల్సిందల్లా ఇవ్వగలుగుతాం. సో ఫ్రెండ్స్, డే ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇంకో డే స్టార్ట్ అవుతుంది ఇంకో 10 నిమిషాలు. 11:50 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. తేజు ఊరికి ఐస్ క్రీమ్ అంటే పాలతో కుల్ఫీ లాగా చేశాను. పాలు మొత్తం వాటర్ ఉన్నాయండి, బర్రె పాలని చెప్పి పోయించుకున్నాం కానీ వాటర్ ఉన్నాయి, ఏమీ సరిగా రాలే అనిపిస్తుంది. కానీ ఇక్కడ బయట కుల్ఫీ దొరకదు కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే వేసా అని చెప్పి వాడి మందం 2 అయ్యాయి, ఎనఫ్ వాడు తింటే చాలు. దెన్ ఇప్పుడు డే ఎండ్ అయిపోతుంది. అది నేనేం తినలేదు. శేఖర్ అత్తయ్య అప్పుడే తేజుకు దోశలు వేసినప్పుడే అత్తమ్మ శేఖర్ ఇద్దరు కూడా తినేసారు. నాకెందుకో తినాలనిపించట్లేదు. చేపల పులుసు బాగుంది కానీ నాకు తినాలని మనసు లేదు. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంటే స్నానం ఇట్లా వేసేసి పడుకుంటాను. ముందు తేజుని పడుకోబెడతాను. సో ఇప్పుడు 12కి తేజు కాదు తేజు తొందరనే పడుకుంటాడండి, కానీ ఇవాళ లేట్ అయింది వాడికి. సో వాడు శేఖర్ ఏదో పని చేస్తూ ఉన్నాడు, ఆ టేబుల్ చెప్తే తేజు పడుకుంటాడు. సో వాడు పడుకోబెట్టి నేను నా పని చేసుకొని నేను పడుకోవడానికి ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది. నేను వీడియో ఎడిట్ చేయాలి,
అప్లోడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేయాలి, అప్పుడు నేను పడుకోవాలి. దట్టు పొద్దున ఏం లేవాను, 7:30 8కి లేస్తాను. అత్తయ్య ఏమంత పొద్దున్న లేపదు, ఆ 7:30 8 శేఖర్ లేపుతాడు. సో మెయిన్గా లేడీ పడుకోవడం వల్లే హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి. దాని ఫ్రెండ్స్ అంతే. ఇంకేంటి సంగతులు ఏదని చెప్పడం మర్చిపోయాను. ఏదో చెప్పుకుంటూ వ్లాగ్ ఎండ్ చేస్తాను అనుకున్నాను. ఇంపార్టెంట్ థింగ్ ఏదో చెప్తాను అనుకున్నాను. సో అంతే ఫ్రెండ్స్, హైదరాబాద్ వెళ్ళాలి అనుకుని ఇటు చిక్కుకుపోయాము. తేజు బర్త్డేకి అయితే ప్లానింగ్ అంతగా ఏమీ లేదు. సో చూడాలి ఏం చేస్తామో తెలీదు. వాడికి డ్రెస్ ఉంది ఆల్రెడీ, వాడి ఫస్ట్ బర్త్డే డ్రెస్ నాకు తెలిసి వాడికి వస్తుంది. సో డ్రెస్ అది కాకుండా కొత్త డ్రెస్ ఒకటి నేను ఉగాది చేసుకుంటూ వేద్దామని చెప్పి తెచ్చాను. సో ఆ డ్రెస్ వేస్తాను. ఇంకా ప్లానింగ్ అయితే స్పెషల్గా ఏమీ లేదు. దాని మీరు అందరూ ఏం చేస్తున్నారు, ఎట్లా డేని ఏం చేస్తున్నారు అంటే లైక్ ఇంట్లో అష్టచమ్మలు ఆడుకుంటాం, మంచిగా అందరూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో మాకు రమ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎంజాయ్ అనిపించింది, కానీ ఇప్పుడు చాలా బోర్ అనిపిస్తుంది. నేను వాళ్ళతో వెళ్ళిపోతే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులుగా రమ్య వాళ్ళ ఇంట్లో ఉండలేను. 1 or 2 days అది కూడా చాలా ఎక్కువైనా అక్కడ ఉండడం. సో ఉండలేను అనమాట. నార్మల్గా నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎక్కువ రోజు ఉండలేను. సో అట్లా ఇప్పుడు అత్తమ్మ ఇల్లు అంటే ఇది మా ఇల్లు, నా ఇల్లు అని కదా. సో ఉంటాను ఇక్కడ 1 month తర్వాత నాకు అసలు బోర్ కొట్టేస్తుంది. నేను చాలామంది మీరు ఒకసారి తెలుగు అంటున్నారు, ఒకసారి హిందీ అంటున్నారు అని కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతూ ఉన్నారు. నేను తెలుగు హిందీ ఎందుకు అంటున్నానంటే నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. లైక్ నేను 7th వరకు మహారాష్ట్రలో ఉన్నాను. తెలుగు నాకు ఒక ముక్క రాదు. చదువుకోవడం కూడా మరాఠీలో చదువుకున్నాను. 6th class ఎగ్జామ్స్ కూడా ఇచ్చాను. తర్వాత ఏంటంటే మా డాడీ నా కూతురు మా ట్రెడిషనల్ ప్రకారం చదివితే బాగుంటుంది చెప్పేసి నా 7th తీసుకొచ్చి దాన్ని ఇక్కడ వదిలేశాడు ఆంధ్రాలో. సో అప్పుడు ఒక 6 months నేర్చుకొని తెలుగులో చదవడం రాయడం అంతా స్టార్ట్ చేస్తాను. తెలుగు మాట్లాడడం కూడా నేర్చుకోవడం 1 yearలో హార్డ్గా వచ్చేసింది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. సో అంతే. ఇది నేను తెలుగు హిందీ డౌట్స్ వచ్చి మీరు చిన్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నా అన్నారు, మళ్ళీ స్టడీ అంతా ఇక్కడ అయింది అంటున్నారు కదా. 7th నుంచి నా స్టడీ ఇక్కడ అయింది. 7thకి ముందు పూణేలో అయింది. 7th నుంచి ఇక్కడ అయింది. దట్టు తెలుగు మీడియంలో అయింది. నేను MPCS MPCS డిగ్రీ వరకు నేను తెలుగు మీడియం అమ్మాయినే. సో తర్వాత MCA అనేది నార్మల్గానే ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో చదివేశాను. తేజ్వాడు కడుపులో పడి తేజ్వాడు పుట్టాక చదువుకున్న ఫీలింగ్ కూడా పోతుంది. నేను ఇంగ్లీష్లో అంత ఫార్ కాదు, ఇంగ్లీష్ నాకు అంత ఎక్కువ ఏం రాదు. ఏమంటారు, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ముక్కలుగా ఎక్కడ పడితే అక్కడే పడేస్తూ ఉంటుంది. అవి ఏరుకోవాలన్నమాట. మేబీ నేను జాబ్ చేస్తాను, కానీ ఒకవేళ చేస్తే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉండేది. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయిపోతాం. 10th వరకు ఇంగ్లీష్ నాకు బాగా వచ్చేది, అంటే టెన్సెస్ పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేసేదాన్ని, రాసేదాన్ని. సో 10th తర్వాత పోయింది. 10th వరకు మాకు చెప్పిన సార్ చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్. ఈ లేట్ నైట్ ఇవన్నీ ఎందుకు కదా. సో ఫ్రెండ్స్, ఇది చాలామంది అన్నారు కదా అసలు ఏంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏదో అడిగారు కదా, అందుకే చెప్పాను అనమాట. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నా ఫోన్ డేటా ఫుల్ అయిపోయింది. సో డేటా కాదు, మెమరీ ఫుల్ అయిపోయింది. కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి. నేను కలుస్తాను మరొక వీడియోలో. దెన్ మీరు ఏంటంటే నా కుకింగ్ ఛానల్లో రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, చూడండి. ఓకేనా? బై బాయ్.